ఇంకో విషయం, మన శ్రీధర్ బాబు గారు, మన ఐటీ మినిస్టర్, అఫ్ కోర్స్ ఆయన ఐటీ మినిస్టర్ అని కూడా మర్చిపోయారు ఈ మధ్య. సో మన శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగాలని ఖాళీలు నింపలేము అని చెప్పి అన్నారు అనమాట. మరి ఖాళీలు నింపినప్పుడు మొన్న ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నావయ్యా? నువ్వు ఎవరి గురించి పెట్టుకున్నావు? నీకు ఓట్లు కావాలి, నీకు ఎలక్షన్స్ లో గెలవాలి, నువ్వు గద్దెనెక్కి కూర్చోవాలి. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం నొప్పి? ఎవరు ఉద్యోగాలు ఇవి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నారా? లేరు. సూట్ కేసులు మోసిన రేవంత్ రెడ్డి గారేమో ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడొచ్చు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమ్మలు వాళ్ళ కొడుకుల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది బిడ్డలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది. సో వాళ్ళ కోసం ఆలోచించకుండా సొంత స్వలాభం కోసం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. సో శ్రీధర్ బాబు గారికి నేను ఒక చిన్న విషయం ఐ వాంట్ టు రిమైండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు మేము నింపము అని అన్నారు కదా, దాని గురించి ఆల్రెడీ నా మిత్రులందరూ మీకు మంచి వార్నింగ్ ఇచ్చారు సార్. సో ఒక్కసేపు ఇది పక్కన పెడితే లెట్ మీ టేక్ అ ఫ్యూ మినిట్స్ టు డిస్క్రైబ్ మన ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాము. ఏదైతే మన శ్రీధర్ బాబు గారు వీళ్ళు చెప్పిన విషయమే 75% ప్రైవేట్ జాబ్లు ఇస్తామని చెప్పి మన రీసెంట్ గా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరిగింది. సో ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఏ సెక్టార్స్ లో వచ్చాయి? ఫ్యూచర్ సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ పవర్, aerospace, defense and logistics, manufacturing industry, healthcare industry, data and digital infrastructure, food processing industry, life sciences and pharmaceuticals, tourism and hospitality. సార్ ఇందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళందరికీ మన భూమి కావాలి, మన నీళ్లు కావాలి, మన రిసోర్సెస్ కావాలి, మన ఎనర్జీ కావాలి, మన గాలే కావాలి, మన ల్యాండే కావాలి, అన్ని మనమే కావాలి. కానీ ఉద్యోగాలు మాత్రం ఎవరికి ఇస్తున్నారు? పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇస్తామంటున్నారు. అలా అగ్రీ చేస్తారా మీరంతా?